ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నువ్వు దేవుని త్రోవలో నడుస్తున్నావా? లేదా దేవుని త్రోవను తృణీకరిస్తున్నావా? దేవుడు నిన్ను నడిపించాలని కోరుతున్నాడు ఆయన. ఈరోజు వాగ్దానం ఇదే, ఆయన నిన్ను నడిపించే దేవుడు. ఆయన చక్కని త్రోవను ఆయన వారిని నడిపించాడు. ఒకవేళ ఇంతవరకు నువ్వు త్రోవ తలిగి సాతాన్ని వెంబడించే వ్యక్తిగా, లోకాన్ని వెంబడించే వ్యక్తిగా ఉన్నావా? ఈరోజు ప్రభు నిన్ను త్రోవలోకి తీసుకురావాలని కోరుతున్నాడు. మార్కు సువార్త 10:46 చదివితే అక్కడ బర్తిమయి అనే గుడ్డి భిక్షకుడు ఎరుకోలో ఉన్నాడు. బైబిల్లో అతని గురించిన వివరణ మనం చూస్తే బైబిల్ ఏమి సెలవిస్తుందో తెలుసా? బర్తిమయి త్రోవ ప్రక్కన కూర్చున్నాడు. అతని లక్షణం ఏంటో తెలుసా? త్రోవ ప్రక్కన ఉన్నాడు కాబట్టే దరిద్రత అతని జీవితంలో ఉంది, గుడ్డితనం అతని జీవితంలో ఉంది. ఆధ్యాత్మికంగా ఇక్కడ మనం గమనించాల్సిన సత్యం ఏంటంటే, త్రోవలో ఉన్నవారు ఆత్మీయంగా భాగ్యవంతులు, త్రోవలో ఉన్నవారు కన్నులు తెరవబడిన వారు, త్రోవ ప్రక్కనుండి వారంటే ఆధ్యాత్మిక అంధత్వం, దారిద్ర్యం కలిగిన వారు. ఇప్పుడు యేసు ప్రభు బర్తిమయిని ఆ అంధత్వం నుండి విడుదల చేసిన తర్వాత త్రోవలోకి తీసుకొచ్చాడు ఆయన. యేసు ప్రభు పని అదే, నిన్ను నన్ను సరైన త్రోవలో నడిపించాలని. ఒకవేళ ఎంతవరకు ఎవరెవరో ఏదో చెప్పారని లోక సంబంధ వ్యక్తులు, లోక సంబంధ సిద్ధాంతాలు, లోక సంబంధమైన ఫిలాసఫీలు పట్టుకుని దేవుని త్రోవ నుండి ప్రక్కకు తొలగిపోయావేమో, బర్తిమయి వలె ఆధ్యాత్మికంగా దారిద్ర్యాన్ని, అంధత్వాన్ని అనుభవిస్తున్నావేమో, యేసు ప్రభు ప్రేమతో పిలుస్తున్నారు, నువ్వు రా. ఆయన నడిపించే దేవుడు. ఆయన శాంతికరమైన జలముల యొద్దకు నేను నడిపిస్తాడు, నీటి బుగ్గల యొద్దకు నేను నడిపించడం ద్వారా ఆధ్యాత్మికంగా తృప్తినిస్తాడు ఆయన. అత్యంత తీవ్రమైన దాహంతో సతమతమవుతున్న సమరయ స్త్రీని త్రోవలో తీసుకొచ్చిన తర్వాత ఆమె అనేక మందికి ఆశీర్వాదకరంగా మారింది. ఈరోజు నిన్ను నన్ను నడిపించే దేవుడు ఆయన. అందును బట్టి ఈ వాగ్దానాన్ని క్లెయిమ్ చేసి ప్రభువును స్తుతిస్తూ చక్కని త్రోవలో మనం నడవడానికి నిర్ణయం తీసుకుందాం. తద్వారా దేవుని ఆశీర్వాదాలు పొందుకుందాం.